హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్టర్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 25,082 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మన సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పాను. నేను 25,200 లెవెల్ బ్రేక్ అయితే, అప్ సైడ్ మొమెంటం బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. కానీ మార్కెట్ మనం బ్రేక్ అవ్వలేదు, ఓకేనా. ఎందుకంటే కంప్లీట్గా 25,000 లెవెల్, 25,200 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బయర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపుతారనమాట. సో ఆ బేసిక్ మీద నేను ఆ లెవెల్స్ చెప్పడం జరిగింది. అయితే మనకి మార్కెట్ ఫ్లాట్గా కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అది పెద్ద విషయం కాదు. కానీ ఫ్లాట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయింది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను 25,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది. అది ఈ రోజుకి మాత్రం సపోర్ట్ తీసుకుని ప్రజెంట్ అయితే 25 లెవెల్ పైన మాత్రం క్లోజ్ అవడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడి నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళుతుందా లేదంటే మార్కెట్ ఇదే విధంగా రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ డౌన్ సైడ్గా రావాలని కూడా మనం చూసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి శుక్రవారం అంటే గురువారం శుక్రవారం, ఈరోజు సోమవారం, 3 డేస్ మనం ఈ 3 డేస్ వాల్యూని మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ 99.9% కూడా మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావడం జరిగిందన్నమాట. అయితే మార్కెట్ అడ్జస్ట్మెంట్ కంపల్సరీగా అవసరం. ఇదే బేస్ తరహాలో మార్కెట్ 25,000 లెవెల్ మార్కెట్ బేస్ చేసుకుని కంపల్సరీగా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అనమాట, ఓకేనా. అంటే రేపు ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే 50 పాయింట్స్ 100 పాయింట్స్ డౌన్ అవుద్ది. ఒకవేళ అయితే మాత్రం అలా అంత మాత్రం డౌన్ అయినందుకు మాత్రం మనకి 25 లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ అయినట్టు కాదు, ఓకేనా. ఇది మాత్రం గుర్తుపడండి. అలాగైతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 24,900 నుంచి మాత్రం బయర్స్ వచ్చేస్తారు. బయర్స్ వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్గా మార్కెట్ అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తారు అనమాట. అదేవిధంగా మీరు ఇంట్రాడే బేసిక్లో మీకు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఇంట్రాడే బేసిక్లో చెప్తున్నాను 25 లెవెల్ దగ్గర నుంచి ఒక అప్సైడ్ మూమెంటం రాకెట్ స్పీడ్లో వస్తుందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంట్రాడే బేసిక్లో అప్సైడ్ మూమెంటం వెళ్ళింది. ఎందుకంటే మార్కెట్ రాంగ్ సెల్లింగ్ ఉన్నప్పుడు కంపల్సరీగా అది మార్కెట్ యొక్క బిహేవియర్ అనమాట. నైజాన్ మార్కెట్కి ఆ తరహాలో బిహేవ్ చేస్తుందన్నమాట. అయితే ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్ మనం. సో ఇంట్రాడే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ నేను ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఈ లెవెల్ బేస్ చేసుకుని మార్కెట్ గత కొన్ని రోజులు కూడా సపోర్ట్ తీసుకుంటూనే ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది. ఈ రోజు కూడా ఈ లెవెల్ పైన మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఈ లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. అంటే ఇంట్రాడే బేసిక్లో కొద్దిగా రాంగ్ సెల్లింగ్ అయినప్పటికీ మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వచ్చింది. ఈ లెవెల్ పైన మనకి క్లోజ్ అవడం జరిగింది. అంటే మనకి చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ లోపలే మనకి మార్కెట్ ఉందని చెప్పి నిర్ధారణ అయితే చేసుకోవడం జరిగింది, ఓకేనా. అదేవిధంగా మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం ఒక స్ట్రాంగ్ జోన్ ఉంది. మనకి ఈ లెవెల్ని కంపారిజన్ చేసుకుంటే ఈ లెవెల్ మాత్రం కొద్ది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇది మాత్రం కొద్ది వీక్ సపోర్ట్ లెవెల్గా ఉందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయటం కదా, ఉంది కూడా వాస్తవానికి. ఎందుకంటే మార్కెట్లో వాల్యూమ్ని మనం కంపారిజన్ చేసుకుంటే మాత్రం లెవెల్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఆ లెవెల్స్ కంపల్సరీగా ఎంత పర్సంటేజ్లో స్ట్రాంగ్నెస్ ఉంది, ఎంత పర్సంటేజ్ వీక్నెస్ ఉంది కూడా మనం చూసుకోగలగాలి. లేని పక్షంలో మాత్రం మార్కెట్ని మనకి స్టాప్ లాస్ ఇచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో అయితే మనకి రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు మనకి డెల్టా మనకి ఆప్షన్ చైన్లో ఒకసారి మనం చూసుకుంటే, నేనైతే కంపేర్ చేశాను. డెల్టా చూసుకుంటే మాత్రం కొద్దిగా బయర్స్ అయితే కాల్ ఆప్షన్ని ఎక్కువ క్వాంటిటీలో బై చేయడం జరిగింది ఈరోజు. సో ఆ బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మనకు ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ చేయాలి మార్కెట్. ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక అప్సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి రెసిస్టెన్స్ జోన్, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే మార్కెట్ క్రియేట్ చేసుకుంది ఇంట్రాడే బేసిక్లో. రేపు మార్నింగ్ మనకి మార్కెట్ ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేయాలి. అంటే 25,150 లెవెల్ అనమాట. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే మన ఇంట్రాడే బేసిక్లో మన టార్గెట్ 25,200 లెవెల్ మనం టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది ఇంట్రాడే బేసిక్లో. ఈ 25,200 కూడా లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 25,300 వరకు నా టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరిగింది. 250 కూడా ఉంది మధ్యలో, 250 300 అనమాట. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఓకేనా.
25,150 బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే మాత్రం సెకండ్ టార్గెట్ 25,200 మన సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ 25,250 థర్డ్, 25,300 మార్కెట్ నా ఈ టార్గెట్స్ అనమాట. ఎందుకు ఇన్ని టార్గెట్స్ మనకి ఇచ్చారంటే మార్కెట్ డెఫినెట్గా అప్సైడ్ మూమెంట్ వెళ్ళినప్పుడు వాలటైలిటీతో వెళ్తుంది మార్కెట్, అంత ఈజీగా మార్కెట్ వెళ్ళదు అనమాట. ఎందుకంటే ఇంత పర్టికులర్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ వేసుకున్నప్పుడు మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు మార్కెట్కి డెఫినెట్గా మళ్ళీ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం వాలటైలిటీ క్రియేట్ చేసుకుంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్కి వెళ్తుంది అనమాట. అంతే తప్ప కానీ మనకి ఇంత సెల్లింగ్ వచ్చింది కదా రాంగ్ సెల్లింగ్ అయితే ఇక్కడ నుంచి రాంగ్ బయింగ్ వెళ్దు. అలాగే ఎప్పుడంటే ఒక న్యూస్ బేసిక్ మీద వచ్చినప్పుడు మార్కెట్ వెళ్తుంది. అలా వచ్చినప్పుడు మార్కెట్ వి షేప్ రికవరీ అంటారు మార్కెట్ని. ఆ వి షేప్ రికవరీ మార్కెట్లో వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఒక అప్సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మార్కెట్కి. సో అది మనకి రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ జోన్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయినప్పుడు వాలటిలిటీ ఉంటుంది. ఈ వాలటిలిటీ మన టార్గెట్స్ అయితే 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు. నా టార్గెట్ అయితే కంప్లీట్గా ఈ లెవెల్ వరకు అయితే ఉండే పాసిబిలిటీ ఉంది. ఎప్పుడు అది కూడా మన రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయినప్పుడల్లా. ఓకేనా. అదేవిధంగా మనకి డౌన్ సైడ్కి వస్తే మాత్రం డెఫినెట్గా మనకి డౌన్ సైడ్కి 25,000 లెవెల్ సపోర్ట్ ఉంది. ఒకవేళ రేపు ఏదో న్యూస్ బేసిక్ మీద ఒక 50 కానీ 100 పాయింట్లు డౌన్కి వచ్చినా మనకు కంగారు పడక్కలేదు. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తుందన్నమాట. స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అప్సైడ్ అడ్జస్ట్మెంట్ ఎక్కడ వరకు అంది 25,000 మన రెసిస్టెన్స్ జోన్గా ఈ లెవెల్ వరకు మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే పాసిబిలిటీ నాకు కనబడుతుందన్నమాట. ఒకవేళ 25,000 లెవెల్ ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా న్యూస్ బేసిక్ మీద రాత్రి న్యూస్ వచ్చి లేదా ఏదైనా రాత్రి ఏదైనా ట్విట్టర్లో కానీ ఎక్స్లో కానీ మనకి ట్విట్టర్ పోస్ట్ చేస్తే ప్రెసిడెంట్స్, అలాంటి పక్షంలో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే 25,200 ఈ 25,000 స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్ అయితే ఇమీడియట్లీగా 25,900కి మార్కెట్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి 25,800కి మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నా టార్గెట్స్ కూడా ఇది మాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ నా టార్గెట్స్ ఫ్రెండ్స్. మీకు బై కానీ సెల్లింగ్ కానీ ఎలాంటి రికమెండేషన్ లేదు. ఓన్లీ నేను మట్టుకు బై చేసుకునే వ్యూ మాత్రం మీకు షేర్ చేస్తున్నాను అంతవరకు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ 56,765 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని మన ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది 50 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్ ఇది. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఒక సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో గత కొన్ని రోజులు చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ మన ఈరోజు బ్రేక్ అయినట్టు అడిగి మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు మనకి సపోర్ట్ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైం టెస్ట్ చేసింది అనమాట. టెస్ట్ చేసి ఒక అప్సైడ్ మూమెంట్ అయితే క్లోజ్ చేయడం జస్ట్ ఎందుకంటే మార్కెట్ కొద్దిగా ఇంకొకసారి ఈ లెవెల్ దగ్గర మాత్రం ఇంకొకసారి అటెంప్ట్ చేయాలి. వచ్చిన తర్వాత వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే డైరెక్ట్గా మనం ఈ టార్గెట్ 57,200 దగ్గర మన టార్గెట్ అయితే పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. లేని అలా కాని పక్షంలో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వాలటిలిటీగా వెళ్తుంటే మాత్రం డెఫినెట్గా మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ జోన్ని మనకి డెఫినెట్గా మార్కెట్ ఒక లెవెల్ని తీయాల్సి వస్తే ఆ లెవెల్ తీసిన తర్వాత మన టార్గెట్ అయితే మనం కంప్లీట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఒక సపోర్ట్ ఇక్కడ రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఇంతకుముందు సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెంట్గా మారింది. ఈ రెసిస్టెంట్ జోన్ని టెస్ట్ చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు మాత్రం రేపు మంగళవారం నాడు మార్కెట్ మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్ డెఫినెట్గా అక్కడ నుంచి మనకి టార్గెట్ 57,000 వరకు అయితే నా టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సెకండ్ టార్గెట్ 57,200 అయితే నా టార్గెట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో నేను పెట్టుకోవడం జరుగుతుంది. అది కూడా ఇంటర్డే బేసిక్లో మాత్రమే. ఓకేనా. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు రేపు ఏదైనా భయంకర న్యూస్ వల్ల ఈ లెవెల్ బ్రేక్ అయితే సపోర్ట్గా 56,600 లెవెల్ సపోర్ట్ ప్రజెంట్ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 56,400 వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ మాత్రం 56,500 వరకు నా టార్గెట్ అయితే సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో 56,500, 56,400. ఓకేనా. సో కొద్దిగా అటు ఇటు చెప్పాను, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
నా టార్గెట్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఖచ్చితంగా మార్కెట్ ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కావాలి, మార్కెట్లో ఇంకా డిస్కౌంట్లో తేవాలి, మార్కెట్ని కొద్దిగా తెచ్చే పాసిబిలిటీ ఉంది. అంటే మనకి మార్కెట్ ప్రజెంట్ సపోర్ట్ తీసుకుంది 50,000 దగ్గర నుంచి, నో ప్రాబ్లం. ఇంత దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళినా మనకి అడ్జస్ట్మెంట్ బాగానే అయ్యింది మార్కెట్ నా అంచనా ప్రకారం. అంటే అడ్జస్ట్మెంట్ నేను అనుకున్న 80% అడ్జస్ట్మెంట్ మార్కెట్ డౌన్ సైడ్కి రావాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. మనకి 60% అడ్జస్ట్మెంట్ అయితే అయింది. ఇంకా 20% అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మన ఈ అడ్జస్ట్మెంట్తో మార్కెట్ని అప్సైడ్ మూమెంట్కి తీసుకెళ్ళచ్చు, వాల్యూమ్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నా యొక్క లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.